నిల్చున్నాడు. ఫస్ట్ వనపర్తి ప్రజల తరఫున ఆయనకు అడ్వాన్స్ కాంగ్రాచులేషన్. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు 25,400 చిల్లర మెజార్టీ వచ్చిన్నది. దానికంటే 5 నుంచి 10,000 35,000 మెజార్టీ ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్న మేము అందరం తీసుకుని ఆయన గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. దాంతోపాటు ఈరోజు ఒక నియంత పాలన, నికృష్ట పాలన, ఒక దరిద్ర పాలన, వనపర్తిలో ఒక ఆయన ఉంటాడు, హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆ నియంత పాలనకెళ్ళి బయటికి వచ్చేసి కాంగ్రెస్ ఎలక్షన్లో ముందే రావాల్సి ఉండే కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని కారణాలతో ఇక్కడ ఆగిపోయిన కౌన్సిలర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఫస్ట్ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. రాబోయే రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వనపర్తి నియోజకవర్గంలో అంతా ఫ్రీ ఎమ్మెల్యే, ఫ్రీ సిస్టమ్ మొత్తం అంతా. మధ్యలో ఓఎస్డీలు ఉండరు, పిఏలు ఉండరు, ఇంకెవ్వరు ఉండరు, వేరే బిరామీలు ఉండరు, దత్తపుత్రులు ఉండరు, ఎవరు ఉండరు. డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు, అందరు పనులు చేసుకోవచ్చు. వనపర్తి నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఆయనకు నేను ప్రతిసారి పోయినప్పుడల్లా మీ సొంత ఊరు అచ్చంపేటలో ఉన్నా కూడా వనపర్తిలో మీరు చదువుకున్నారు కాబట్టి వనపర్తి స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా 10 సంవత్సరాల సీట్లో ఉంటాడు కాబట్టి వనపర్తి నియోజకవర్గాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చిన మా పాత కౌన్సిలర్లు కానీ, జేఎన్ఐ కౌన్సిలర్స్ కానీ అందరం కలిసి వనపర్తి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసేసి, ఇంతకుముందు కొంతమంది చెప్పుకుంటుండే నెంబర్ 2 అని, ఒక ఆయన నెంబర్ 3 అని, ఒక ఆయన నెంబర్ 4 అని. వాళ్ళందరికంటే ముందుకు వచ్చి నెంబర్ 1 కేసీఆర్ మన రేవంత్ అన్న కాన్స్ చేసిన తర్వాత, కొడంగల్ తర్వాత వనపర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందరూ పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రెడ్డి గారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వనపర్తి కౌన్సిలర్స్ అందరికీ ఇంతకుముందు ఉన్నటువంటి 7 కాంగ్రెస్ పార్టీ 10 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్కి, కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థాయి కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ దాని ఆలోచన విధానం, దాని నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని గుర్తించి, ఇప్పుడు మెగారెడ్డి గారి నాయకత్వాన్ని గుర్తించి, ముందు ఇతర పార్టీల్లో గెలిచినటువంటి నాయకులు కూడా వీరి నాయకత్వంలో పనిచేస్తే వనపర్తికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, వనపర్తి అసెంబ్లీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. ఇది ఎవరో బలవంతం చేస్తేనో లేకపోతే పదవులు ఇస్తానంటేనో వచ్చేది కాదు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఏ రకంగా మనం ఉంటే సేవ చేయగలమనేది ఆలోచించుకొని పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇతర పార్టీల్లో కొట్టేసిన వాళ్ళే మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కేసు గెలిపించారు. అది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాజకీయ పునరేకీకరణ ఓటర్స్ మొత్తంలో జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ రాజకీయ పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మీరు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి కలిసే వాళ్ళు, ఇతర నాయకులతో కూడా మాట్లాడి ఆ ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ విషయంలో ఏదైనా డెవలప్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, అదే రకంగా అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కానీ, మనం ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ని ఇక్కడ పెట్టించడం కానీ, అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఇక్కడ పెట్టించడం కానీ, లేక మన ఈ మామూలుగా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కోసం ఇవాళ హైదరాబాద్లో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువ భాగం మన దగ్గర నుంచే ఉన్నారు. డ్రైవర్లు వాళ్ళకి ఒక డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ పెట్టియాలా. అదే రకంగా వంటలు చేసే వాళ్ళు ఎక్కువ మంది, ప్రతి పెద్ద వాళ్ళ ఇళ్లలో వంట పని చేసే వాళ్ళు ఎక్కువ మంది వరకు ఉన్నారు. ఆ వంటకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తే ఇక్కడ నుంచే రిక్రూట్మెంట్ చేసి సేఫ్టీ కూడా ఉండే విధంగా చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలు వారి పూర్తి సహకారంతో
మీ అందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే మేము చేయడానికి మీ ముందు ఉంటామని మాటిస్తూ మరి మనకి ప్రతిపక్షంలో పోటీ చేసేటటువంటి మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి ఆయన బీజేపీలో చేరి ఇప్పుడు ఆయన కొడుకు భరత్ అని ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తానని అంటారు. వారి అనుభవం రాజకీయంగా మా అనుభవం, వారు ఏం చేస్తారు మేము చేస్తారు మీరే బేరేజ్ వేసి ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈయన కొత్తగా ఎంపీ అయితే ఈయన పార్లమెంటును అర్థం చేసుకోవడానికే సగం రోజులు పడతాయి. దాని తర్వాత ఇంక మీరు మాట్లాడే వరకే పార్లమెంట్ అయిపోతుంది. ఇంకా రెండో ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ప్రభుత్వం ఉద్యోగం చేసి ఆ కేసీఆర్ గారితో ఒక రహస్య ఒప్పందం పెట్టుకొని అందులో ఉండి ఆయన తరఫున ఏదో పనిచేసినట్టు కనపడి తర్వాత బీఎస్పీ పార్టీలో చేరి అప్పుడు కూడా కేసీఆర్ గారి సహకారంతోనే బీఎస్పీ పార్టీని నడిపించి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలహీనపరచాలని ఒక ప్రణాళిక ప్రకారం మోడీ గారు కేసీఆర్ కలిసి ఆ బీఎస్పీలో ఉన్నారు. ఇప్పుడు